రేపు ఖమ్మం జిల్లాలో తిరగనున్నారు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఐటీ హబ్ తో పాటు మిషన్ భగీరథ పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు. కేటీఆర్ టూర్ కు జిల్లా ఆఫీసర్లు, నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ ఐటీ మంత్రి కేటీఆర్ రేపటి ఖమ్మం జిల్లా టూర్ ఖరారైంది. జిల్లాల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కొత్త పథకాలు కూడా షురూ చేయనున్నారు. కేటీఆర్ టూర్ కు సర్కార్తో పాటు టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేటీఆర్ తో పాటు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిశ్రమలు, ప్రాజెక్టులన్నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలా ఐటీ హబ్ పెట్టాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ ఐటీ హబ్ పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 25,000 అడుగుల విస్తీర్ణంలో 12.5 కోట్లతో కట్టనున్న ఐటీ హబ్ కు కేటీఆర్ రేపు శంకుస్థాపన చేస్తారు. యువనేత ఐటీ శాఖ మంత్రులు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి చేతుల మీదుగా 15వ తారీఖు నాడు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతా ఉంది. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటు జరగబోతా ఉంది. లోకల్ యువతకు ఉపాధి కల్పించే విధంగా 229 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీరు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం ఖమ్మం సిటీలో మరి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతా ఉంది. కొత్త బస్టాండ్ నిర్మాణం ద్వారా మరి ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించే విధంగా 14,85,00,000 రూపాయలతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతా ఉంది. దౌంసలాపురం ఫ్లైఓవర్ అనేది ప్రజల చిరకాల వాంఛ. దాని శంకుస్థాపన కార్యక్రమం 77 కోట్ల రూపాయలతో ఇతరతర రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాయంత్రం 5 గంటలకి బహిరంగ సభ కార్యక్రమం ఉంది. గతంలో రైల్వే గేట్ తోని తిప్పలైతుందని జనం చాలా సార్లు మొరబెట్టుకున్నా ఫాయిదా లేకుండా పోయింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు ధంసలాపురం రైల్వే గేట్ కాడ ఆర్ఓబి నిర్మాణానికి సహకరిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సర్కార్ 77 కోట్లు మంజూరు చేసింది. రేపు దీనికి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మంలోన్న ఎన్ఎస్పీ పాత క్వార్టర్ల కాడ నిర్మించ తలపెట్టిన కొత్త బస్టాండ్ కు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఖమ్మం జిల్లా రెండుగా అయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నిధులు, నిక్షేపాలు కానీ, వాటర్ ప్లాంట్స్, కరెంటు, కోల్ మైన్ ఇవన్నీ కూడా వేరైన ఆ జిల్లాకు పోయిన తర్వాత ఈ జిల్లాలో ఏమీ లేదనుకున్న తరుణంలో మరి ఈరోజు ఐటీ హబ్ అనేది యువతకు ఆదర్శంగా మరి ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఐటీ హబ్ ద్వారా దాదాపు 2-3 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నారు. ఇక నగర ప్రజల దూపదీర్చే మిషన్ భగీరథల భాగంగా 229 కోట్లతో మంచినీటి పనులను కేటీఆర్ ప్రారంభిస్తారు. అటెన్కా చెత్తను తరలించేందుకు తీసుకొచ్చిన ఆటో ట్రాలీలు, స్వీపింగ్ మిషన్లు, జేసీబీ డంపర్ బిన్స్ ను ప్రారంభిస్తారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు, వారితో పాటు ఇంకా ఇతర మంత్రులు ఖమ్మంలో దాదాపు 350 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఖమ్మం చరిత్రలో కని వినయరగని రీతిలో రేపు 15వ తారీఖు శంకుస్థాపన కార్యక్రమం జరగబోతున్నది. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు కూడా కేటీఆర్ పోతారు. ఈ టూర్లో 2 జిల్లాల నేతలు, ఆఫీసర్లు పాల్గొంటారు.